హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. రేణిగుంట హైమా వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. అక్కడైతే కనిపిస్తున్న కొండలు తిరుమల హిల్స్ ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, పాత వాళ్ళకైతే అన్నీ తెలుసు. తిరుమల హిల్స్ చూపిస్తూ మొక్కలు చూపిస్తానని. ఏదైతే మన టెర్రస్ గార్డెన్ పైన మొక్కలు ఫ్రెండ్స్, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి, క్రోటన్స్ ఉన్నాయి, మందారాలు ఉన్నాయి, అలాగే మునగ మొక్కలు ఉన్నాయి, నూరు వరహాల పూలు అంటారు కదా, ఆ మొక్కలు ఉన్నాయి, మొల్లలు ఉన్నాయి, అంటే కాగడాలు ఉన్నాయి, మల్లె మొక్కలు ఉన్నాయి. ఇలాగ రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఇవంతా కూడా రోజు మార్నింగ్ నీళ్లు పట్టేసి వస్తూ ఉంటాను, అప్పుడు వీడియో తీస్తాను. ఇక్కడైతే నైట్ పిండి వేసుకొని వచ్చారు ఫ్రెండ్స్. ఇలాగ కలిపి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కలిపి మూత పెట్టేస్తే ఉదయాన్నే బాగా పొంగుతుంది. అందులో ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రెండ్స్, బాగా పొంగు వచ్చేస్తుంది పైకి. అందుకని వేరే డబ్బాల్లోకి తీసి పెడుతున్నాను. ఎప్పుడైనా సరే కొంచెం పొంగుతుంది అన్నప్పుడు వేరే డబ్బాలోకి తీసి పెట్టామనుకోండి, సేవ్ అవుతాము. లేదంటే మొత్తం బండ మీద, స్టవ్ బండ మీద అంతా పిండి అయిపోతుంది. అందరికీ ఆడవాళ్ళకి అనుభవమే కదా. ఇదిగోండి, ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంది, ఫ్రిడ్జ్లో పట్టేంత డబ్బా. అదైతే తీసి పెడుతున్నాను, అందులో వంపి పెడుతున్నాను. ఇదంతా మళ్ళీ మార్నింగు మళ్ళా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గరిటతో కలిపేస్తాను అప్పుడు. ఇప్పుడైతే అంతా కలవాలనేసి అలా కలుపుతాను. మాకు మెడిటేషన్ క్లాసుల్లో ఇలాంటి పాయింట్స్ అన్నీ చెప్తారు ఫ్రెండ్స్. అందరితో ఎలా నడుచుకోవాలి, అందరూ ఒకవేళ మనలతో వ్యర్థం మాట్లాడుతుంటే మనం వాళ్ళ మధ్యలో ఉంటూనే వాళ్ళ నుండి ఎలా రక్షించుకోవాలి, ఇలాంటి పనులు చేసేటప్పుడు ఇలా ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, వంట పాత్రలు, వంట సామాన్లన్నీ. ఒకవేళ హెల్త్ బాగలేకపోయినా సరే, మళ్ళీ ఆ టైంలోనైనా సరే, రెస్ట్ తీసుకున్న తర్వాత అయినా మళ్ళీ ఎవరైనా వచ్చే ముందుగా ఇలాగ హెల్త్ చూసుకుంటూనే ఇంట్లో చిన్న చిన్న పనులు సర్దుకోవాలి, ఓపిక తెచ్చుకోవాలి, అధైర్యపడకూడదు. ఇలాంటివన్నీ మెడిటేషన్ క్లాసెస్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే టీచర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడైతే అన్నీ సర్దుతున్నాను ఫ్రెండ్స్. అంట్లు కడిగేసామా, బాతింగ్ చేసి వచ్చింది, అంట్లు పని, చెత్తల పని అయిపోయిన తర్వాత బాతింగ్ చేసి వచ్చి ఇంక సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సేమియా ఉప్మా చేయాలి. ఈ లోపల స్నానం చేశాను కదా ఇప్పుడే అనేసి ఊరగాయ కలిపి పెడుతున్నాను. రాత్రి అయితే ఈ మామిడి ముక్కలన్నీ కట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. దూరగా ఉన్నాయి 2 కాయలు. అసలు రాత్రి ఓపికే లేక అలాగ పెట్టేశాను. ఇప్పుడు మార్నింగ్ స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ ఊరగాయ కలుపుతున్నాను. ఆవపిండి, పసుపు, ఉప్పు, అలాగే మామిడి ముక్కల్లో సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. ఇది తీసేటప్పుడు నేను ఒక విషయం మర్చిపోయాను ఫ్రెండ్స్. మెంతులు వేయడం మర్చిపోయాను వీడియో తీసేటప్పుడు. అది మెంతులు కూడా కలుపుకోవాలి. మెంతులు కానీ మెంతి పిండి కానీ కలుపుకోవాలి. ఇలాగా ఇంగువ కూడా వేశాను ఫ్రెండ్స్. మిరప్పొడి మనకు కావలసినంత, అంటే కారం మనకు ఎంత తింటామో అంత కారం కలుపుకోవాలి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన మిరప్పొడే వేస్తున్నాను. అంటే మిషన్ పట్టిస్తాం కదా, అంగట్లో అయితే ఎర్రగా ఉంటుంది. ఆ మిరప్పొడి వాడితే కడుపులో మంట వస్తుంది అనేసి ఇంట్లో ప్రిపేర్ చేసిన మిరప్పొడినే వేస్తున్నాను. ఎక్కడైతే నువ్వుల నూనె వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆవకాయకి కొద్దిగానే కదా, ఇంట్లో పెరుగన్నంకి, సాంబార్ అన్నంకి ఇలాగ ఉపయోగపడుతుందిలే అని ఇలా కట్ చేసి పెడుతున్నాను. కాయలు వేస్ట్గా అయిపోతాయి కదా. కొంచెం మీడియం సైజు కాయలు, అంటే మీడియంగా పక్వానికి వచ్చిన కాయలు. ఏమంటారు పక్వానికి అంటే, ఇదేంటి అమ్మ ఇలా చెప్తున్నారు అనుకోకండి. అంటే మరీ అలా ముదురుకాయలు కాదు, అలాగని పిందె కాయలు కాదు, మీడియంగా ఉన్నాయి. ఇవంతా ఆవు నూనె వేసి ఇవన్నీ కలిపేసరికి కలర్ చూడండి ఎలాగొచ్చిందో. ఇంట్లో మిరప్పొడి అయితే ఇలాగ ఉంటుందేమో. ఇన్ని రోజులు నేను బయట సూపర్ మార్కెట్లో అమ్ముతారు కదా, ఆ మిరప్పొడి తెప్పించి వేసేదాన్ని. ఇప్పుడైతే ఇంట్లో మిరప్పొడి ట్రై చేద్దాం, కొద్దిగానే కదా ముక్కలు, అదే మామిడికాయ ముక్కలని ఇలా కలిపాను. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఊరిన తర్వాత ఫస్ట్ టైం నేనే అన్నంలో వేసుకొని తిని చూశాను. ఇక్కడైతే సేమియా ఉప్మాకి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నిన్న ఆపంలాగా వేశాను కదా, దానికి మిగిలిన ఆనియన్స్ అయితే ఇప్పుడు కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ ఉన్నాయి. అవన్నీ వేస్ట్ కాకుండా ఇలాగ వాడేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్మాలో వేసేస్తున్నాను. ఏదైనా సరే వృధా చేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్. కొంతమంది అలాగ పడేస్తూ ఉంటారు రైసు, కూరలు, అవన్నీ నాకు బాగా బాధేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టి తింటూ ఉంటే కూడా పిల్లలు అరుస్తూ ఉంటారు. ఎంత చేసినా ఎంతో కొంత మిగులుతూనే ఉంటుంది. ఏం చేయలేం, పడేస్తే ఏమొస్తుంది అని అలాగ ఉంచి తినేస్తూ ఉంటాము.
ఎంత తక్కువ చేయాలనుకున్నా చెయ్యి పెద్దదమ్మా మీది అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు కూడా. ఇక్కడైతే వెజిటబుల్స్ వేగిన తర్వాత సేమియా వేస్తున్నాను. మీరొకటి గమనించారా? మామూలు అంటే బిగినర్స్‌కి అయితే తెలీదు. అంటే కొత్త వాళ్ళుగా చూస్తున్న వాళ్ళకైతే తెలీదు. నేనైతే వితౌట్ ఆనియన్ ఫుడ్ తింటాను. వెజిటబుల్స్ అన్నీ వేశాను కదా! కాకపోతే ఇందులో సపరేట్‌గా వేపి ఆనియన్స్ అవన్నీ తర్వాత వేస్తాను. నాకు సపరేట్‌గా తీసేసుకొని అందులో ఆనియన్స్ కలుపుతాను. పిల్లలున్నారనుకోండి, ఇంట్లో అందరికీ సరిపడా చెయ్యాలి అంటే ఇంకా తప్పనిసరిగా వాళ్ళకందరికీ కలిపి ఒకటి చేస్తాను. నాకు సపరేట్‌గా నేను ఇంక వేరే ఏదైనా చేసుకుంటా, లేదంటే ఓపిక ఉంటే ఇలాగే చేస్తాను. సూపర్ టేస్టీగా వచ్చింది సేమియా ఉప్మా. నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్